సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించిన అథారిటీ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపై అథారిటీ సమీక్షించింది. ఏపీ సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై చర్చించారు. అలాగే రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా న్యాచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూకేటాయింపులకు సంబంధించిన మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించి చర్చించిన అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, సిఆర్డీఏ, ఏడీసీఏల ఉన్నతాధికారులు హాజరయ్యారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు, 103. ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 acresలో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీఏ వాడు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి 115 యూనిట్లు, దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది.